అవతార్ మూవీ హాలీవుడ్లో పుట్టిన అద్భుతమైన ప్రాజెక్ట్. టైటానిక్, టర్మినేటర్ లాంటి కళాఖండాలు తీసిన జేమ్స్ కెమెరూన్ అవతార్ సీక్వెల్స్తో వరల్డ్ మార్కెట్ని ఊపేస్తున్నాడు. అలాంటి అవతార్ మనం తీయలేమా? ఇండియన్ అవతార్, ఇండియన్ జేమ్స్ బాండ్, ఇండియన్ జురాసిక్ పార్క్, ఇండియన్ స్టార్ వార్స్ ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్టులను తీసే సత్తా మనకు లేదా? ఉంది. కానీ దానికి డబ్బుతో పాటు డెడికేషన్ కూడా కావాలి. గల్లీకో రాజమౌళి పుట్టుకు రావాలి. ఇప్పుడు అలాంటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. హాలీవుడ్లో మరో అవతార్, మరో జురాసిక్ పార్క్లు పుట్టేలా కనిపించట్లేదు. మరి వాళ్ళ దగ్గర జ్యూస్ అయిపోయిందో, ధ్యాస తగ్గిందో కానీ హాలీవుడ్ సినిమాలు రొటీన్ అయ్యాయి. అప్పుడే నాటు బాంబు పేల్చాడు రాజమౌళి. మరి ఇప్పుడు పాన్ వరల్డ్ బాంబు సాలిడ్గా పేలుస్తాడా? ఒకే సినిమాలో అవతార్, జేమ్స్ బాండ్, జురాసిక్ వరల్డ్ని చూపిస్తాడా? అది కూడా 1000 కోట్ల బడ్జెట్లోనే సాధ్యమా? టేక్ ఎ లుక్. ఇండియన్ అవతార్, ఇండియన్ జేమ్స్ బాండ్, ఇండియన్ జురాసిక్ పార్క్, ఇండియన్ స్టార్ వార్స్ ఇలాంటివి జరిగితే ఎంత బాగుంటుంది. ఎంతసేపు వాళ్ళు తీయటం మనం చూడడమేనా అని మొన్న కల్కితో మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్ లాంటి ఫీల్ని క్రియేట్ చేశాడు నాగశ్విన్. ఇప్పుడు తనకంటే ముందే బాహుబలితో ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి అవతార్, జేమ్స్ బాండ్, జురాసిక్ పార్క్ని తానే రీక్రియేట్ చేస్తానంటున్నాడు రాజమౌళి. మేక్ ఇన్ ఇండియా అంటే మన దగ్గర లేనిది మనమే తయారు చేసుకోవటం, లేదంటే విదేశీ కంపెనీలు మన దగ్గరే మనతో కలిసి తయారు చేయటం. ఇప్పుడు ఈ మాటకి కరెక్ట్గా సరిపోయేలా సినిమాల్లో కూడా మేక్ ఇన్ ఇండియా మూవీలు వచ్చేస్తున్నాయి. అంటే బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఇలా మన దేశంలో భాషకో సినీ పరిశ్రమ పేరుతో కనీసం 10-12 ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి. అవి ఏడాదికి 100 నుంచి 1000 సినిమాలు తీస్తున్న రికార్డు సొంతం చేసుకున్నాయి. అలాంటప్పుడు మేక్ ఇన్ ఇండియా లాంటి కాన్సెప్ట్ సినిమాలకు అప్లై చేయడంలో అర్థం లేదని అనిపించవచ్చు. కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అవసరం వచ్చింది. ఎంతసేపు మన మూవీలు మనమే తీసి మనమే చూసుకుని మురవటం కాదు, విదేశాల్లో వాళ్ళు కూడా చూసి 1000 కోట్లు రాబట్టడం. అది వరల్డ్ సినిమాలో మనం చేయాల్సింది. వేరే దేశాల్లో కూడా మన సినిమాలు ఆడుతున్నాయి. కాకపోతే అక్కడ సెటిల్ అయిన ఇండియన్సే చూస్తున్నారు. ఆ ట్రెండ్ నుంచి తెల్లోళ్ళు నల్లోళ్ళు అని తేడా లేకుండా మన మూవీ వాళ్ళు చూడాలంటే మనం కూడా అవతార్, జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాసిబుల్, జురాసిక్ పార్క్ లాంటి మూవీలు తీయాలి. అది సాధ్యమేనా అంటే బాహుబలి రాకముందు వరకు మనకంత సీన్ లేదనుకున్నాం. బాహుబలి వచ్చాక మన మేకింగ్ స్టాండర్డ్స్ మారిపోయాయి. గ్రాఫిక్స్, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, సెట్టింగ్, స్టోరీ నేరేషన్, మార్కెటింగ్ అన్నీ మారిపోయాయి. 100 కోట్లు, 500 కోట్లే ఎక్కువ అనుకున్న దగ్గర 1850 కోట్లు, 2000 కోట్లు వసూళ్లు కనిపించాయి. అందుకే ఇండియన్ జేమ్స్ బాండ్, ఇండియన్ అవతార్, ఇండియన్ టైటానిక్, ఇండియన్ స్టార్ వార్స్, ఇండియన్ జురాసిక్ వరల్డ్ సాధ్యం అవ్వబోతుంది. అవన్నీ ఒకే దాంట్లో ఉండబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో హీరో హనుమాన్లా కనిపించబోతున్నాడు. డైనోసార్లతో సాహసాలు చేయబోతున్నాడు. జేమ్స్ బాండ్లా స్పైగా మారి అడవిలో అద్భుతాలను వెంటాడబోతున్నాడు. అంతేకాదు అవతార్లో పాండారా గ్రహం లాంటివి ప్రత్యేక లోకాన్ని క్రియేట్ చేసినట్టు రాజమౌళి కూడా ఏదో కొత్త లోకాలనే రీక్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. ఒకే టికెట్కి అవతార్, జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, జురాసిక్ పార్క్ చూస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఫీల్ని కలగొరగంపల SSMB 29లో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. ఇలా అన్ని ఫ్లేవర్లను కలిపిన మొదటి సినిమాగా వరల్డ్ మార్కెట్లో ఇదో సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియన్ జేమ్స్ బాండ్, ఇండియన్ అవతార్, ఇండియన్ జురాసిక్ పార్క్ లాంటి మాట నిజమయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.